ఈ నెల 17వ తారీఖున అప్సిగూడ దగ్గర ఒక ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ గుద్దిన సంగతి అందరికీ తెలిసిందే. దాంట్లో ఒక స్కూల్ అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. ఆటో డ్రైవర్ దాదాపు 10 రోజుల నుంచి యశోద హాస్పిటల్లో ఉన్నాడు. ఆ యశోద హాస్పిటల్ ట్రీట్మెంట్ సంబంధించి ఎంత అయింది, దానికి సంబంధించి వాళ్ళు ఎలా పే చేస్తారనే దానికి సంబంధించి మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి వాళ్ళ ఆటో డ్రైవర్ అబ్బాయి ఉన్నాడు. ఆ డ్రైవర్ వాళ్ళ అబ్బాయి, బ్రదర్ ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? ఇది చేయి ఫ్రాక్చర్ చేసారు, అంటే మొత్తం నరాలు గినాలు అన్నీ కట్ అయిపోయినాయి. అవన్నీ అడ్జస్ట్ చేస్తారు. ఫస్ట్ డే ఏమో ఆపరేషన్ చేసారు, మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ ఇంకొక ఆపరేషన్ అన్నారు. 3rd day ఏమో పేమెంట్ చేయలేదని చెప్పి మళ్ళీ పోస్ట్పోన్ చేసి 4th day అలా ఇలా అమౌంట్ అడ్జస్ట్ చేసి 4th రోజు చేయించిన. 4th రోజు చేయించినాక నెక్స్ట్ డే మళ్ళీ బెటర్ అని అంటున్నారు. ఇప్పుడు బెటర్ అని అన్నాక ఇప్పుడు మళ్ళీ నిన్న మేము వేరే చిన్న హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కొన్ని రోజుల నుంచి మళ్ళీ ఇప్పుడు ఇది చేసారు, పొట్టకి ఇట్లా అటాచ్ చేసి పెట్టేసారు. దాని తర్వాత మళ్ళీ ఒక ఆపరేషన్ అయినాక 21 daysకి మళ్ళీ తీసుకురమ్మన్నారు. అన్ని రోజులు ఇంకా ఉంటే మొత్తం ఎక్కువ బిల్ అయ్యింది. దానివల్ల నిన్న డిశ్చార్జ్ అడితే పేమెంట్ చేసేదాకా వెళ్ళొద్దు, పేమెంట్ చేసి మీరు వెళ్ళాలని కూడా చెప్తున్నారు సార్. మొత్తం ట్రీట్మెంట్ అయిపోయిందా? ఇప్పుడు 10 రోజుల నుంచి యశోదలనే ఉన్నారా? డాడీ ఎట్లా ఉన్నారు? 10 రోజుల నుంచి యశోదలో ఉన్నాము. ఇప్పుడైతే ఈ చేతి మొత్తం అయితే ఆపరేషన్ అయితే అయిపోయింది. మళ్ళీ 21 days తర్వాత మళ్ళీ ఇంకొక ఆపరేషన్ అవుతుంది. అప్పుడు దాకా మేము ఇక్కడికి ఉండలేము కదా సార్. ఇప్పటికే పేమెంట్ ఎక్కువైందని చెప్పి చిన్న హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి అది పర్మనెంట్ చేసుకోవాలని చూస్తున్నాం సార్. కానీ ఇప్పుడు డిశ్చార్జ్ చేయమంటే వాళ్ళు పైసలు కట్టండి పే చేయొద్దు. బిల్లు మొత్తం ఎంత అయింది? 11 lakhs దాకా అయింది సార్. అంటే ఇవన్నీ మెడికల్ గీటల్ అన్నీ సపరేటే, ఓన్లీ మెడికల్ హాస్పిటల్ బిల్ ఒకటి 11 lakhs అయింది సార్. అది మన గుద్దినాడు ఎవడు వస్తలేడు, పోలీసుల దగ్గరికి చెప్తాం, వాళ్ళకి ఫోన్ చేస్తున్నా ఇళ్ళకి ఫోన్ చేస్తున్నా అంటారు, ఎవరు రెస్పాండ్ చేస్తలేరు సార్. మాకైతే నాకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆర్థిక సాయం కావాలి. ఇప్పుడు నేను కట్టిన ఈ స్థితిలో ఉన్నాను. నేను ఏదో చిన్నగా మెడికల్ షాప్లో పనిచేస్తూ ఉంటాను. కానీ నాకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కావాలి. 11 లక్షలు వేస్తాడు, ఫర్దర్ కూడా ఇంకా ఉన్నాయి. వీటి కూడా కొంచెం కన్సిడర్ చేసి కొంచెం ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ అంటారు, అవి ఎప్పుడు వస్తాయో తెలియదు, అవి ఎంత వస్తాయో తెలియదు. ఇప్పుడు 11 లక్షలు, మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక 21 తారీఖు మళ్ళీ ఒక ఆపరేషన్ ఉంది, దానికి ఎంత ఏదో తెలియదు. అవన్నిటికీ జర ప్రభుత్వం నుంచి సహకారం నుంచి వస్తుందని నేను అనుకుంటున్నాను సార్. సంబంధించి ఆటో యూనియన్ నాయకులు కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా అడిగి చెప్దాం. బ్రదర్ ఏంటి అసలు పరిస్థితి ఏంటి? మా పరిస్థితి డ్రైవర్ది దారుణంగా ఉందండి. మేము ప్రమాదం జరిగిన రోజే 17వ తారీఖు ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ రోజే మేము పోలీసులను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినాం. ఆటో డ్రైవరు చాలా పేదరికంలో ఉన్నటువంటి డ్రైవరు, తన ప్రాణస్థితిలో ఉన్నాడు. ప్రభుత్వం కాపాడాలి, ప్రభుత్వమే ముందుకు రావాలని కోరుకున్నాం. మరి సరే, వాళ్ళకున్న సోమతులో ఇలా యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తారు. కానీ ఇలా 12 లక్షల దాకా బిల్ అయిందని చెప్తారు, కట్టలేని పరిస్థితి ఉంది. డబ్బులు కడితే కానీ వాళ్ళు ట్రీట్మెంట్ చేయమంటారు. మరి పోలీసులు ఇప్పటికీ మేము ప్రమాదం జరిగినాక ఒక 4 రోజులు తిరిగినాం సార్ పోలీస్ స్టేషన్స్ OUPSలో. వాళ్ళు పూర్తిగా లారీ యజమానికే మద్దతు ఇస్తున్నారు. కనీసం మన రోడ్డు మీద ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అండి ఎమ్మటే లేచి డ్రైవర్ని కానీ అక్కడ ఉన్న ఆ బైక్ కానీ కారు కానీ బాబు ట్రీట్మెంట్ చేయించుకోపోమా అని చెప్పి ఫస్ట్ హాస్పిటల్కి పంపించాం. అది మానవ ధర్మం. కానీ పోలీసు వాళ్ళకి ఎందుకు ధర్మం లేదో నాకు అర్థమైతే లేదు. వాడు లేడు, వాడు పెళ్ళిళ్ళు ఉండట, ఆడుండట, ఈడుండట, రోజు కథ చెప్తారు ఆ PSకి పోతే. అరే కనీసం ఆ ఓనర్ని పిలిపిస్తే అది ఏం జరిగింది, మాకేమైనా ఆర్థిక సాయం చేస్తాడా చెయ్యడా అంటే మీరు లీగల్గా చూసుకోండి, కోర్టుకు పోండి అంటే కోర్టు ఎప్పుడో 4-5 ఏళ్ళకి వస్తుందండి ఇన్సూరెన్స్. ఇలా వస్తుందా? ఇలా డబ్బులు ఎవరు పెట్టుకోవాలి? ఆటో డ్రైవర్ అంటే ఆటో డ్రైవర్ కనుక ఇలా OUPSలు ఇంత చీప్గా చూస్తారండి. ఏ కారులో వేరే వాళ్ళైతే ముందు ధర్నా చేయొద్దు, మేము కూడా చేస్తాం, 1000 మందిని తీసుకుపోయి ధర్నా చేస్తా. కాకపోతే ఏంటంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళు బాధలు, వీళ్ళేమో ప్రాణస్థితిలో భయాందోళన ఫ్యామిలీ ఉన్నది. కాబట్టి ఈ టైంలో మేము చేయొద్దని మేము గౌరవంగా పోయి అడిగినాం. సంఘటనకు సంబంధించి ఆటో డ్రైవర్ ఏమైనా తప్పు ఉందా? ఆ రోజు యాక్సిడెంట్కి సంబంధించి కొన్ని ఛానల్స్లో ఆటో డ్రైవర్ తప్పు అని చెప్పి అంటున్నారు కదా. అది ఒక 2-3 ఛానల్లో చూపించారు. నిజానికి ఛానల్ అంటే మీరు వేరే అనుకోవద్దు, స్థానిక ప్లేస్కి వచ్చి వాళ్ళు నిర్ధారణ చేసుకోవాలి ఎవరు తప్పు ఎవరని. వాళ్ళు ఎక్కడో ఆఫీసులో కూర్చొని వాళ్ళు ఆటో డ్రైవర్దే తప్పు అన్నట్టుగా రాశారు. అది కరెక్ట్ కాదు. మేము లైవ్లు ఉన్నాం, చాలా టీవీలు లైవ్కి వచ్చినాయి. అక్కడ ఆటో డ్రైవర్ ఏం తప్పలేదు. పాపం బస్సు వెనుక జిబ్రా లైన్కు ఆయన 3-4 గజాల దూరంలో ఆగిండు, సిగ్నల్ పడ్డదని. అతను బస్సు అనుకుండు, లారీ స్పీడ్లో వచ్చి కొట్టేసింది. లారీ కొట్టడం వల్ల బస్సు కిందికి పోయిండు. ఈయన అదృష్టం ఏంటంటే కొంచెం అడ్డం పడడం వల్ల బస్సు కిందికి పోయిండు. అమ్మాయి వెనక సీట్ ఉంది కనుక బ్యాక్ బోన్స్ అన్ని ఎగిరిపోయి తలవని స్పాట్లో చనిపోయింది. కాబట్టి అక్కడ ఆటో డ్రైవర్ తప్ప ఎలాంటిది లేదు. కాబట్టి యజమానిగా కేసు బుక్ చేయాలండి. పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే బండి సీజ్ చేసినాం,
డ్రైవర్ని జైలుకు పంపినాం, అయిపోయింది, ఇంకేం కావాలో మీకు అంటారు. దాంతో అయిపోద్దా సార్? ఒక మనిషి చావు బతుకులుండు, పేదవాడు, అయ్యో అతనికి ఏమైనా ఆర్థిక సాయం వాళ్ళు ఏమంటలేం. ఆ యజమాని పిలిపిస్తే మేము అడుక్కుంటాం, మనం బతులు ఆడుకుంటామా, బాగా ఆడుకుంటామా, బెదిరిస్తామా, మా బాధ మేము పడి ఫ్యామిలీతో మేము యూనియన్లుగా మేము అడుగుతాం. వాడు పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్తారు సార్, ఈ సాగు బతుకుంటారు ఆయన రారా బాబా. డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా? మీరు సంఘాలుగా మీరు ఆటో యూనియన్ సంఘాలని చెప్తున్నారు కదా, మీరు లారీ ఓనర్తో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసిరా? నేను లారీ ఓనర్తోని స్వయాన వాళ్ళు పోలీసు వాళ్ళు ధర్మం ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అసలు బాబు మేము చెప్పినాం, మరి వస్తలేడు, మీరు అడ్రస్ మరి ఇల్లు ఇది, మీరు ఏమైనా మాట్లాడకుండా మాట్లాడుకోమని ఫోన్ నెంబర్ ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వకుండా మా తిప్పలు మేము పడి ఫోన్ నెంబర్ తీసుకొని, ఆయన పేరు నారాయణ, ఓనర్ పేరు, అది మన మియాపూర్ కోకోకోలా డిపో బ్రాంచ్కి సంబంధించినటువంటి లారీ. ఆ అడ్రస్ వచ్చేసి గచ్చిపోలి సైడ్ ఉంది కానీ లంగర్ హౌస్ ఉంది, కానీ ఓనర్ మాత్రం ఇక్కడనే. ఓనర్ ఫోన్ చేసి ఏం చెప్తుండే, మేము రోజు పోలీసులు కలుస్తున్నామండి 3-4 రోజుల నుండి, మా వాళ్ళు వచ్చి కలుస్తుర్రండి, నేను పెళ్ళిళ్ళు ఉన్నా అన్నాడు. అరే బాబు, ఇక్కడ చావు బతుకులుండు డ్రైవరు, నువ్వు ఈ చావు బతుకులను ఇచ్చిపెట్టి నువ్వు పెళ్ళిళ్ళు ఉన్నా అని చెప్తావు. హైదరాబాద్లో యాడున్న హాఫ్ అన్ అవర్లో మెట్రో ఎక్కని రావచ్చు, నువ్వు రా అని చెప్తే వస్తున్నా అని 4 రోజులు గడిపిండు. 4వ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్, లేదంటే ఫోన్ లేపుతలేడు. మేము పోయి మళ్ళీ పోలీసులకు అడిగినాం, అది ఇది ఎక్కడ ధర్మం సార్? నేను యూనియన్ లీడర్గా అనేక కేసులు చూస్తా, అనేకమైన గొడవలు చూస్తా. మొన్ననే మా నాచారంలో ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక అమ్మాయి చనిపోయింది. ఎమ్మటే అక్కడ సిఐ గారు, ఎస్ఐ గారు, అరే మీరు లీగల్గా చేస్తాం, కానీ పాపం వాళ్ళకి ఏమైనా సాయం చేయబోయి సావులకు ధర్నకు వాళ్ళకి హాస్పిటల్ కంటే ఎమ్మటే 2 లక్షల రూపాయలు ఓనర్ ఇచ్చిండండి. అది మానవ ధర్మం. అసలు మానవ ధర్మం మర్చిపోయారు పోలీసు వాళ్ళు. అంటే ప్రభుత్వం వీళ్ళ మీద భయం లేకనా ఏమో నాకు అర్థం కాలే. 4 రోజులు తిరిగిన ఈ అబ్బాయిని వేసుకొని 4 రోజులు తిరిగి ఇదే సమాధానం. లాస్ట్కి వచ్చాక ఓనరు అంటే దీని ధైర్యం ఏంది? స్కూల్ అమ్మాయికి ఏమైనా సెటిల్మెంట్ చేసాడా మరి లారీ ఓనరు? ఆమెకి ఏమైనా ఏం చేయలే. పాపం వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. మేము వాళ్ళని కూడా వాళ్ళ బంధువులతో తెలుసుకున్నాము, వాళ్ళ దగ్గర కూడా పోలేదు. నేను నారాయణ అనే లారీ ఓనర్ కూడా అడిగిన, అరే బాబు మా దగ్గరికి వస్తలేవు, కనీసం చనిపోయిన వాళ్ళ దగ్గరికైనా పోయి వాళ్ళకి ఏమైనా సాయం చేసినామంటే, నేను పోలేదు సార్, ఇన్సూరెన్స్ చేసుకుంటారు అంటుండు. అంటే ఇప్పుడు లారీతో గుద్ది ఇన్సూరెన్స్ చేసుకొని వెళ్ళిపోతా సార్ ఎంతమంది అయినా? ఇప్పుడు ప్రమాదం జరుగుతుంది, ఎన్నో జరుగుతుంది సార్, కావాలని ఎవరు చేయరు. కానీ ప్రమాదం జరిగినప్పుడు లారీ ఓనరు, రెండోది ఏంటంటే వాడు చట్టవిరుద్ధంగా వచ్చిండు. అసలు పోలీసులు దీన్ని ఎందుకు ఆరిస్తారో నాకు అర్థమవుతలేదు. డ్రైవరే కాదు, ఓనర్ కూడా శిక్షారుడే. ఎందుకంటే అంత పొద్దున 6 గంటలకు లారీ హైదరాబాద్కి ఎట్లా ఎంట్రీ అవుతుందండి? హైదరాబాద్కు ఎట్లా వస్తుంది బండి? హైదరాబాద్కు నో ఎంట్రీ. పొద్దున స్కూల్ పిల్లలు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు కనుక, బిజీ లైఫ్ కనుక హెవీ వెహికల్స్కు హైదరాబాద్కి ఎంట్రీ ఉండదు. మరి అలాంటప్పుడు ఓనర్ పిలిపించి తన మీద కూడా కేసు బుక్ చేయాలి కదా. ఇప్పటిదాకా ఓనర్ మీద కేసు బుక్ చేయాలి, ఓన్లీ తూతూ మంత్రంగా డ్రైవర్ని పంపించేసారు, లారీ పక్కన పెట్టారు. ఈ 2 చేసారు తప్ప ఓనర్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు తప్ప పిలిపియలే. కాబట్టి దయచేసి మేము యూనియన్లుగా ఇట్లాంటి కేసులు చాలా చూసినాం, కానీ మా ఏరియా డ్రైవరు పాపం అతను తప్పులేదు. పోనీ తప్పేమైనా ఉందంటే అది కూడా కాదు, తప్పులేదు. కాబట్టి ప్రభుత్వమే స్వయాన ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకొని మరి ఇవాళ యశోద హాస్పిటల్ ఉన్నటువంటి ఆటో డ్రైవర్కు సాయం చేసి తనను కాపాడాలని చెప్పి కోరుతున్నాం. మీరు ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడో వస్తుంది, కానీ మరి సీఎం రిలీఫ్ ఫండ్ అది ఎప్పుడో వస్తుంది, కానీ ఇప్పుడు తక్షణం వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు హాస్పిటల్లో కూడా మేము ఆన్లైన్ పరిస్థితులు ప్రాణం కాపాడారు, కానీ బిల్లు కట్టలేని పరిస్థితిలో మేము ఉన్నాం. ఏమైనా తక్కువ చేయమంటే వాళ్ళు కూడా చేస్తలేరు. కాబట్టి వాళ్ళు కూడా ప్రభుత్వానికి కొంచెం ట్యాక్సీ మినాపు చేస్తుంది. ఇలాంటి పేదలకు కూడా సేవ చేయాలి. యశోద హాస్పిటల్ అంటే మంచి పేరున్న హాస్పిటల్, మేము కాదంటలేవు, కానీ ఇలాంటి పేదవాళ్ళకు కూడా కొంచెం సాయం చేసి వాళ్ళ ప్రభుత్వం అనేక రకాల రాయితీలు సబ్సిడీలు ఇస్తుంది. కరెంట్ బిల్లు కావచ్చు, ఇంకా అతరతర కావచ్చు. ఇలాంటి పేదవాళ్ళకు కూడా ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం, ఒక పేదవాళ్ళు ప్రాణం కాపాడారు. ఇంకా ఆర్థికంగా కూడా మమ్మల్ని కాపాడాలని చెప్పి యశోద యజమానిని కూడా మేము కోరుతున్నాం, ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. చేయని తప్పుకు అనవసరంగా మా డాడీ శిక్ష పడుతుందని చెప్పేసి ఆల్రెడీ ఆ యాక్సిడెంట్లో ఒక అమ్మాయి కూడా చనిపోయింది. తర్వాత డాడీ కూడా చాలా కోలుకోని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు దాదాపు 12 లక్షల బిల్ అయింది. ఇంకా ఫ్యూచర్లో కూడా కొన్ని ఆపరేషన్స్ జరగాలని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. దానికి సంబంధించి మా దగ్గర అంత స్తోమత లేదు, నేను కూడా ఏదో చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను, సో నా దగ్గర అంత డబ్బులు లేవు, ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఆటో డ్రైవర్ కొడుకు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, యశోద హాస్పిటల్ నుండి.